ఆడవాళ్ళందరూ వంట అమ్మ దగ్గర కానీ లేకపోతే అత్త దగ్గర కానీ నేర్చుకుంటారు కదా. ఇప్పుడైతే యూట్యూబ్ లో కూడా నేర్చుకుంటున్నారు, అది వేరే విషయం. ఎక్కువగా అమ్మ కానీ అత్త దగ్గర కానీ నేర్చుకుంటారు. కానీ నేను మాత్రం వీళ్ళిద్దరితో పాటు నా చిన్న మరిది దగ్గర కూడా వంట నేర్చుకున్నా. నా పెళ్ళైన కొత్తలో నా చిన్న మరిది మాతో పాటే కలిసి ఉండేవాడు. అలా నా మరిది వంట చేస్తుంటే చాలా వంటల వరకు అతని దగ్గరే నేర్చుకున్నా. కానీ మా మరిది వంట చేస్తాడండి, అమృతం అంటే అమృతం అండి. కానీ నాకు ఇప్పుడు మా మరిది వంటలు తినడానికి అదృష్టం లేదండి, ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు నేను చేసేది బ్యాచిలర్స్ చేసే ఎగ్ కర్రీ. ఈ కర్రీ నాకు చాలా ఇష్టం. నా మరిది చేస్తుంటే చూసి నేర్చుకున్నా. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి మాక్సిమం అందరూ 3వ నెలకి అమ్మ దగ్గరికి వెళ్తారు కదా, కానీ నాకు అలా వీలు పడలే. సెకండ్ ప్రెగ్నెన్సీకి మాత్రం 3వ నెలకే వెళ్ళాను. ఇలా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎవరైనా చేసి పెడితే తినబుద్ధి అవుతుంది. అప్పుడు నాకైతే పక్కింటి వారు పచ్చడిస్తే బాగుండు తినాలనిపించేది. ఆ తినాలనిపించినప్పుడు మా మరిదిని ఏ కూరైనా చేయి తింటానని చెప్పేదాన్ని. పాపం మా ఆయన కూడా నీకేమైనా వెరైటీస్ చేసి పెట్టనా చేస్తాను అని చెప్పేవాడు. బాబు నీకు నీ డైలీ సీరియల్ కి దండం అని చెప్పేదాన్ని. ఎందుకంటే ఆయనకు వచ్చింది ఒక ఎగ్గు పొరుటే. ఉల్లిపాయ కట్ చేయాలన్నా పొయ్యి మీద గిన్నె పెట్టాలన్నా అంత స్లోగా చేస్తాడు. నాకు స్లోగా చేసే వాళ్ళని చూస్తుంటే నీరసం వచ్చేస్తుంది. అందువల్ల మా ఆయన ఏదైనా హెల్ప్ చేయడానికి వచ్చినా కూడా వద్దని చెప్పేదాన్ని.